కదా. అంటే గతంలో ముఖ్యమంత్రి అందులో ఇంకోటి ప్రభుత్వం అక్కడ పంజాబ్లో వీళ్ళే ఉన్నారు, మరి అక్కడే ఓడిందిగా సీట్లు, గట్టిగా దెబ్బతింది కదా, కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయిగా అక్కడ. మరి అట్లాంటప్పుడు కేజ్రీవాల్ ఓడి అంటేగా. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మాటల గారడి. ఇప్పుడు అంటే పూర్తిగా ఏడాది కూడా సమయం లేనట్టుంది కదా సార్ ఢిల్లీకి ఇప్పుడు. యాక్చువల్గా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరుగుతాయి ఎన్నికలు. ఇప్పుడు ఈ 6 నెలలు కూడా అమ్మాయిని ముందు పెట్టి కథ నడిపించాలని చూస్తున్నాడు అంతే. అంటే ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ బైపోల్స్కి వెళ్తారా, లేదంటే 6 నెలల సమయం లోపు అయితే 6 నెలల వరకు ఏదో టైం ఉంటుంది అంటారు కదా, తర్వాత పెట్టచ్చు. అవును, ఇప్పుడు మామూలుగా అయితే కనుక 8 నెలలు ఏమో ఉన్నట్టుంది వీళ్ళకి, కాబట్టి పెట్టచ్చు అనమాట, దాంట్లో చేసేయచ్చది. అంటే అట్లా పెడితే రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది. రాష్ట్రపతి పాలన బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంతవరకు, ఎక్కడ చేయలే వాళ్ళ అధికారంలోకి వచ్చి. అంటే ఒకప్పుడు వాజ్పేయి టైంలో తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చింది 1-2 చోట్ల. కానీ ఇక్కడైతే ఈ మోడీ వచ్చాక ఎంత సీరియస్ సిచ్యుయేషన్, బెంగాల్ లాంటి అట్లాంటి మణిపూర్ లాంటి, కాశ్మీర్ లాంటి చోట్ల అక్కడ కూడా పెట్టలేదు కదా. అట్లాంటిది ఢిల్లీలో ఈ అవినీతి కేసు గురించి ఎందుకు పెట్టరు. అంటే బీజేపీకి కూడా అవకాశం ఏమైనా వస్తుందా అని అది మనం చెప్పలేము. రేపు జనాలు తేల్చాలి కదా దాన్ని ఎట్లా తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు వాస్తవంగా ఈ కేసు చుట్టూ జడ్జి అంటే ఇతను కేసు వైపుకి డైవర్ట్ చేస్తున్నాడు, తన పాలనకి సంబంధించి కాకుండా. నా పాలన చూసి ఓటేయండి అని కాకుండా నన్ను వాళ్ళు ఇరికించబోయారు కాబట్టి అన్నప్పుడే తన పాలనా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నట్టు అతను. అదే తేడా. ఒక టఫ్ ఫైట్ అయితే జరుగుతుందేమో అయితే రేపు రాజీనామా అయినంత. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ